సో గైస్ నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనకి ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అయితే ఇప్పుడు అందరికీ ఓపెన్గా మారింది. ఎందుకంటే మనకి ప్రైమ్ మెంబర్స్కి ఉండే ముందు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అందరూ అమెజాన్ సేల్కి అయితే ఎలిజిబుల్ కస్టమర్స్ అవుతారు. అండ్ సో మనకి ఇప్పుడు ఐఫోన్ లవర్స్కి బెస్ట్ టైం టు బై అన్ ఐఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐఫోన్ 11 అనేది 47,999 అంటే 48,000కి అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో మనకి ఖచ్చితంగా అది చాలా బెస్ట్ డీల్. ఎందుకంటే నెవర్ బిఫోర్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇంత తక్కువ ప్రైస్కి మనకి ఇప్పటికొచ్చి ఐఫోన్ 11 అయితే ఎప్పుడు రాలేదు. సో అంటే రెగ్యులర్ ప్రైస్ యాపిల్ అయితే ఐఫోన్స్ ప్రైస్ని అయితే తగ్గించింది ఈ మధ్యన 12 సిరీస్ లాంచ్ అయిన తర్వాత. కానీ వాటి ఇప్పుడు ఐఫోన్ 11 రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 55,000 అంటే 54,000 అంత ఆల్మోస్ట్ 900 అంతా 55,000 అయితే ఉంది. సో మనకు అలా చూసుకున్నా కానీ మనకి ఇప్పుడు 7,000 రూపీ ప్రైస్ అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంది. సో అలా చూసుకున్నా మనకి ఖచ్చితంగా బెస్ట్ డీల్ అవుతుంది. అంటే మీరు వెయిట్ చేస్తున్నారు ఐఫోన్స్ తక్కువ ప్రైస్ అవ్వడం కోసం, ఇది చాలా బెస్ట్ డీల్. అండ్ మీరు అనుకోవచ్చు 12 సిరీస్ లాంచ్ అయిపోయింది అందుకే ప్రైస్ తగ్గించారని. కానీ అలాగైతే కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐఫోన్ 12 మినీ అయితే బేస్ వేరియంట్ 70,000 రూపీస్ అయితే పే చేయాలి. 5.4 ఇంచ్ స్క్రీన్ చిన్న స్క్రీన్తో వస్తుంది అండ్ ఓలెడ్ ప్యానల్తో వస్తుంది. సో మనకి ఇక్కడ A14 బయోనిక్ వస్తుంది. సో ఓకే పర్ఫార్మెన్స్ ఇక్కడ A13 A14 అయితే ప్రాసెసర్ పరంగా కొంచెం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ లైక్ మీరు డైలీ యూసేజ్లో మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాసెసర్ డిఫరెన్స్ స్పీడ్ని అయితే అంటే అన్లెస్ మీరు మరీ హెవీ యూజర్ అయితే అంటే మీరు అంత హెవీ గేమర్ అయినా మీకు ఐఫోన్స్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు 11 అయినా XR అయినా హ్యాండిల్ చేస్తాయి. సో XR చాలా గేమ్స్ ఇప్పుడు రికమెండ్ చేస్తారు గేమర్స్కి. సో ఐఫోన్ 11 అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఐఫోన్ A14 బయోనిక్ ఉంటుంది ఐఫోన్ 12 మినీలో కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఉండదని చెప్పకూడదు కానీ ఉంటుంది. ఎందుకంటే మనకి అది 5 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కూడా అవుతుంది అది ఐఫోన్ 12 మినీ. కానీ మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రైస్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీకు ఒకవేళ అంటే 70,000 ఉంది, నేను ఐఫోన్స్ 12 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ ఐఫోన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, 70,000 రెడీగా ఉందంటే మాత్రం ఓకే మీరు వెళ్ళొచ్చు. అంటే మీరు ఒకవేళ చిన్న స్క్రీన్తో ఉండగలను అనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6,000 నుంచి ప్రైస్ రేంజ్ స్టార్ట్ అయినా మనకి ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి పెద్ద స్క్రీన్తోనే వస్తాయి. ఈవెన్ మోస్ట్లీ 6 ఇంచ్ స్క్రీన్స్తోనే వస్తాయి, అబోవే వస్తాయి కానీ ఇలా అయితే రావు. సో మనకి అదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చిన్న స్క్రీన్తో ఉండగలరా అనేది మీకు ఇక్కడ క్వశ్చన్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ 6.1 ఇంచ్ అయితే మనకి ఇక్కడ ఐఫోన్ 11లో ఉంటుంది. ఇక్కడ మనకు IPS LCD ప్యానల్ వస్తుంది. అయితే OLED ప్యానల్ కాదు, అంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ అంటే వీళ్ళు LCD ప్యానల్ వాడినప్పటికీ చీప్ క్వాలిటీ అయితే వాడరు, చాలా హై ఎండ్ క్వాలిటీ వాడతారు. ఇక్కడ సూపర్ రెటీనా డిస్ప్లే వస్తుంది. అండ్ మనకి ఎలా లేదన్నా మనకు కొంచెం స్క్రీన్ అయితే పెద్దగా ఉంటుంది. అండ్ LCD ప్యానల్ అయినప్పటికీ ఓకే క్వాలిటీ అంటే డిసప్పాయింటింగ్ క్వాలిటీ అయితే ఉండదు. అంటే మనకి కెమెరాస్ చూసుకున్నా మనకి 2 డ్యూయల్ కెమెరా సెటప్ వస్తాయి, 2 12 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తాయి. కానీ కొంచెం అంటే అసలు మీరు పక్కన పెడితే చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి అంతేగాని మీరు ఓవరాల్ బిగ్ డిఫరెన్సెస్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేయరు. కానీ కొంచెం ఎక్స్ట్రా క్వాలిటీ అండ్ కొంచెం బెటర్ కెమెరా క్వాలిటీ అయితే కొంచెం ఐఫోన్ 12 మినీలో ఉంటుంది. అండ్ ఓవరాల్ సెల్ఫీ కెమెరాస్ కూడా సేమ్ 2 12 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్స్ వస్తుంది. సో ఏమాత్రం క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఓవరాల్గా మన కెమెరా కానీ పర్ఫార్మెన్స్ కానీ లైక్ స్క్రీన్ సైజ్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మీకు పెద్ద స్క్రీన్ సైజ్ కావాలంటే ఖచ్చితంగా ఐఫోన్ 11 ఉండాలి. బ్యాటరీ కూడా ఇక్కడ ఐఫోన్ 12 మినీ 2227 mAhతో వస్తుంది. ఇక్కడ మనకి 3110 mAhతో వస్తుంది. సో ఓవరాల్గా మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఎడ్జ్ అయితే మనకి ఐఫోన్ 11కి ఉంది. అండ్ మనకి ఇవన్నీ కాదు, యాక్చువల్ పర్ఫార్మెన్స్ అయితే చిన్న డిఫరెన్స్ ఉంది. అండ్ ఓవరాల్గా మనకి ప్రైస్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒకవేళ మీరు ఐఫోన్ 11 ఎప్పుడు ప్రైస్ కట్ అవుతాయి అని వెయిట్ చేస్తుంటే ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే 48,000కి అయితే మళ్ళీ సేల్ రాదు. అండ్ ఒకవేళ ఇచ్చినా కానీ అంత ఆఫర్ అయితే పెట్టరు. మళ్ళీ ఇప్పుడు 7,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ చూపించారు. ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి వస్తాయి అమెజాన్ ఇండియన్ సేల్స్. సో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఐఫోన్ 12కి వెళ్ళే బదులు ఆలోచించండి. ఎందుకంటే 22,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది 2 ఫోన్స్కి. అండ్ మీరు ఆ ప్రైస్కి ఎయిర్పాడ్స్ ప్రో కూడా మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి 21,000 22,000కి అయితే మనకు ఉన్నాయి లైక్ ఇప్పుడు ఆఫర్లో. సో ఒకసారి ఆలోచించి ఏది కొనాలా అనేది డిసైడ్. ఒకవేళ ఐఫోన్ 12 కోసం వెయిట్ చేస్తున్నా లేకపోతే ప్రీ బుక్ చేద్దామని వెయిట్ చేస్తున్నా ఒకసారి ఇంకొకసారి అయితే ఆలోచించండి. అంటే ఏది ప్రైస్ టు పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుందా, లేకపోతే ఒకవేళ ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుందా ఐఫోన్ 12 మినీ. కానీ చిన్న స్క్రీన్స్ అది మాత్రం ఇప్పుడు చాలామంది ఓకే కొనేసుకోవచ్చు చిన్న స్క్రీన్ అయినా పర్లేదు అనుకుంటారు. కానీ చేతిలోకి వచ్చేసరికి ఇన్ హ్యాండ్ ఫీల్ వచ్చేసరికి మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అవుతారు. ఎందుకంటే మనకి చిన్న స్క్రీన్ వచ్చేసరికి మీడియా వ్యూయింగ్ కూడా అంత కంఫర్ట్గా, ఎందుకంటే మనకి అలవాటు అయిపోతుంది చాలా వరకు. ఇప్పుడు అన్ని ఫోన్స్ 6 ఇంచ్ మినిమం 6 ఇంచ్ స్క్రీన్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకి అలవాటు అయిపోతుంది. అండ్ మీరు అదొకసారి చూసుకొని
ఓవరాల్గా బెస్ట్ వాల్యూ అవుతుంది ఐఫోన్ 11 అయితే. ఇప్పుడు ఐఫోన్ SE కూడా మనకి మంచి ప్రైస్లోనే తీసుకొస్తారు అండ్ మనకి అది ఇంకా చిన్న స్క్రీన్తో వస్తుంది. అండ్ XR అయితే ఓకే, అది కూడా 38,000కి అయితే మనకి అవైలబుల్గా ఉంది. కానీ మనం ఇక్కడ ఏం చూడాలంటే కొంచెం 2 years ఓల్డ్ స్మార్ట్ ఫోన్ అయితే అయిపోయింది అది. కానీ ఓకే, బెటర్ స్మార్ట్ ఫోనే, మనకి అప్డేట్స్ వస్తాయి, ఇంకొక 2 years 1 year మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి కొంచెం ఓల్డ్ స్మార్ట్ ఫోన్. కానీ ఇక్కడ ఐఫోన్ 11 మాత్రం బెస్ట్ వాల్యూ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఐఫోన్ 12 కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.